ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. జూన్ నెల 5వ తారీఖున ప్రపంచమంతా పర్యావరణ దినోత్సవముగా జరుపుకుంటూ ఉంటుంది. ఆ సందర్భంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా CSI ఆల్మానిక్ ప్రకారంగా జూన్ నెల 9వ తారీఖున పర్యావరణ ఆదివారాన్ని జరుపుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో సృష్టి దేవుని మహిమపరుచుచున్నది, సృష్టి దేవుని మహిమను ప్రకటించుచున్నది అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున ఈ యొక్క వాక్య ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బెరాషిత్ భారా ఎలోహిం అసమ్మాయిం తోహు వావాహు అంటే ఈ సృష్టి ఎలా కలిగింది అనేది మనం గమనించినట్లయితే, సృష్టి శూన్యములో నుండి సృష్టిని దేవుడు కలగజేశాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు, కర్త, కర్మ, క్రియ దేవుడే. 5 రోజుల సృష్టి దేవుడు కలగజేశాడు. తన నోటి మాట ద్వారా, రువహ్ అనేటువంటి ఒక శబ్దము ద్వారా దేవుడు ఈ సృష్టిని కలగజేశాడు. 6వ రోజున మానవుణ్ణి తన స్వరూపములో మానవుడిగా తయారు చేశాడు. అయితే ఈ సృష్టిని పరిపాలించడానికి, ఏలడానికి, మానవుణ్ణి ఈ సృష్టి మీద సేద్యం చేయడానికి కావలివానిగా నియమించాడు. దానిని హిబ్రూలో రాధా అనే మాటను మనం చూస్తూ ఉంటాం. 1974వ సంవత్సరమున ప్రపంచ పర్యావరణ దినముగా జరుపుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఈ రోజున ఎకో స్పిరిచువాలిటీ, సృష్టిని దేవుడు చూసినప్పుడు అది చాలా మంచిదిగా దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున మానవునికి స్వార్థం పెరిగింది. యాకోబు పత్రిక యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో గమనించినట్లయితే, భూగోళము, దేవుని చేత నడిపించబడిన ఈ భూగోళము ఈ రోజున గ్లోబల్ వార్మింగ్ అనే పరిస్థితిలోనికి దిగజారిపోయింది. మానవుడు దురాశపరుడయ్యాడు. వనరులన్నీ నాశనం చేస్తూ ఉన్నాడు. స్వార్థముతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. సృష్టి మొత్తం సర్వనాశనం అవుతూ ఉంది. ఈ సమయంలో ప్రియమైనటువంటి వారులారా, సృష్టి మనమందరం కూడా కాపాడాలి. సృష్టిని మనం పరిరక్షించాలి. అందుకని సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈనాడు మానవులందరినీ సృష్టి మీద ఏర్పాటు చేశాడు. కాబట్టి మనుషులు మృగంలాగా మారిపోయారు. సమాజంలో నెమ్మది లేదు, సృష్టిలో కూడా నెమ్మది లేదు. అందువలన సృష్టిలో ఎన్నో విపత్తులు, ఎన్నో వర్షాలు, సృష్టి వినాశనం, రోగాలు, రోగ నిరోధక శక్తి తగ్గడం, రకరకాలైనటువంటి పరిస్థితులు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. మానవ మనుగడ కోసం, మానవుని యొక్క జీవన మనుగడ కోసం దేవుడి సృష్టిలో ఎన్నో మన కొరకు ఏర్పాటు చేశాడు. అయితే మానవుడు అత్యాశపరుడై, దురాశపరుడై అన్నిటినీ లోపరుచుకొని అన్నిటినీ సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. కానీ సృష్టి మాత్రం దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నది. సృష్టి మీద ఆధారపడి మనమందరం కూడా జీవిస్తూ ఉన్నాం. కానీ సృష్టిని మాత్రం సర్వనాశనం చేస్తూ ఉన్నాం. కానీ లోకంలో, సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు అన్నీ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాయి. కానీ మానవుడే భూమిని కొల్లగొట్టడం, మానవ మనుగడకి ఎన్నో ప్రమాదాన్ని గురి చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. జీవించండి, జీవించేటట్టుగా అవకాశాన్ని ఇవ్వండి. అందుకనే దేవుడు ప్రేమించినటువంటి సృష్టిని మనమందరం కూడా ప్రేమించాలి. దేవుడు ప్రేమించిన దానిని మనం కూడా ప్రేమించాలి. నేల మట్టితో నరుని తయారు చేసి
ఈ లోకంలో మానవుడిగా మనలందరినీ ఉంచాడు కనుక మనల్ని మనం రక్షించుకోవాలి. అలాగనే దేవుడు కలగజేసిన సృష్టిని కూడా మనము కాపాడుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నోవహు కాలంలో సృష్టిలో భూలోకంలో నెఫీలులు అనేటువంటి ఒక బలత్కారులు సంఖ్యాకాండంలో 13వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ నెఫీలులు అనేటువంటి బలత్కారులు అమోరీయులు, రఫాయిలు, అనాకీయులు, ఏమీయులు, జెనోమీయులు, గిబోరీయులు రకరకాలైన ప్రజలందరూ కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కానీ ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో నెఫీలులు అనేటువంటి సంతతి వారు చాలా బలాఢ్యులు, చాలా అజానుబాహులుగా ఉంటూ బలత్కారం చేస్తూ ప్రజలను బహుఘోరంగా చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో సృష్టిలో గమనించినట్లయితే నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి కృప పొందినవాడు అయ్యాడు. నోవాహు ద్వారా తిరిగి దేవుడు మరొక నూతన సృష్టిని దేవుడు అనుగ్రహించాడు. ద గాడ్ ఈజ్ ఎ క్రియేటర్, ద మ్యాన్ ఈజ్ ఎ ప్రొక్రియేటర్. కానీ మానవుడు ఈ రోజున మరలా సృష్టిని వినాశనం చేస్తూ ఉన్నాడు కనుక ప్రకృతిని కాపాడుదాం, సృష్టిని కాపాడుదాం. ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిని కూడా మనం కాపాడి మనము జీవించి ఈ సృష్టిలో ఉన్న జీవులన్నిటిని కూడా బ్రతికించడానికి మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సృష్టి పతనం అవడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు మానవుడు వాడుతున్నటువంటి ప్లాస్టిక్ కావచ్చు, అలాగనే వ్యర్థమైనటువంటివి సెల్ ఫోన్లు, అలాగనే రసాయనిక ఎరువులు, ఇంకా మానవుడు ఉపయోగిస్తున్నటువంటి రకరకాలైనటువంటి ఫ్యాక్టరీలు, వీటన్నిటి ద్వారా ఈ రోజున ఈ సృష్టి పతనం అవుతూ ఉంది. అందుకనే ఈ రోజున మనందరికీ అనేకమైనటువంటి రోగాలు, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, క్యాన్సర్ రావడం, రకరకాలైనటువంటి పరిస్థితులు ఈ రోజున ఎదురవుతూ ఉన్నాయి. మానవ మనుగడ కోసం దేవుడు సృష్టిలో అనేక రకాలైన పండ్లు, ఫలాలు ఎన్నో దేవుడిచ్చాడు. కానీ అవన్నీ కూడా కలుషితమైపోయి నీరు కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, రకరకాలుగా పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మనము మానవ మనుగడ కోసం, అనేక మంది బ్రతకటం కోసం, మనం బ్రతుకుతూ అనేకులకు బ్రతుకునిచ్చే విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు పాడైపోయినటువంటి సృష్టిని మరలా బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చి తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఈ సృష్టిని ప్రక్షాళనం చేశాడు. ఈ రోజున సృష్టి మూలుగుతుంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఆనాడు యేసయ్య ఈ సృష్టిలో మూలుగులు విని తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించాడు, సృష్టిని విడిపించాడు. ఆ సృష్టిలో ఉన్నటువంటి మనం సృష్టిని బాగు చేయాలని దేవుడు తన వాక్యము ద్వారా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సృష్టిలో మనం కూడా భాగమై ఉన్నాం కాబట్టి మనలను మనమే పాడు చేసుకోవడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి మనం ఈ సృష్టిలో భాగమై ఉన్నాం. మనలను మనమే కాపాడుకుంటూ ఇతరులను కూడా మనం బ్రతికించేటట్టుగా మన జీవితాలు ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మనందరి విమోచన కొరకు అక్కపాలే గొల్గోతా అనే స్థలములో తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి మానవునికి విడుదల విమోచన కలిగించాడు. ఈ రోజున మనం కూడా సృష్టిని విమోచించి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు, జంతువులు, పక్షులు, చీమలు, రకరకాలవన్నీ కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాయి. వాటి వలన ఏ విధమైనటువంటి హాని లేదు. మానవుడు లేకపోయినా సృష్టి బతకగలదు, కానీ సృష్టి లేకపోతే మానవుడు జీవించలేడు. అందుకని ఈ రోజున భవిష్యత్తు తరాలకు ఈ సృష్టిని మనం అందించాలి. పెట్రోల్ అంతా అయిపోతుంది, భూగర్భ ఖనిజాలు అంతరించిపోతున్నాయి, భూమిలో ఉన్న నీరు తరిగిపోతూ ఉంది, ఇసుక తరిగిపోతుంది. కాబట్టి స్వార్థానికి
పేరు ప్రతిష్టల కోసం, అభివృద్ధి కోసం స్వార్థముతో ఈ రోజున భూమిని కొల్లగొట్టి భూమిలో దేవుడు ఉంచినటువంటి ఖనిజాలన్నిటిని కూడా మానవుడు దోచుకుంటున్నాడు. కాబట్టి మన వ్యక్తిగత స్వలాభం కాదు, కానీ దేవుడు ప్రేమించి తన నోటి మాట ద్వారా 5 రోజుల ఈ సృష్టిని కాపాడినటువంటి దేవుణ్ణి, కలగజేసినటువంటి దేవుణ్ణి, సృష్టిని ప్రేమించినటువంటి దేవుణ్ణి మనం కూడా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.